నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్పెషల్ డిబేట్. ఈరోజు స్పెషల్ డిబేట్ కార్యక్రమంలో భాగంగా దాదాపు దశాబ్దన్నర కాలం తర్వాత తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణంలో కదలిక వచ్చింది. తుమ్మిడిహెట్టి బహుళార్థక సాధక ప్రాజెక్ట్ 2006లో వైఎస్ఆర్ శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్ట్ కూడా ఇదే. తాజా పరిణామాలతో మహారాష్ట్రలో తెలంగాణ సర్కార్ సంప్రదింపులు జరుపుతోంది. ముంపు తగ్గింపునకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా అన్వేషిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ సర్కార్ ప్రారంభించినటువంటి చేవెళ్ల ప్రాణహిత ఎత్తిపోతల్లో తుమ్మిడిహెట్టి కూడా ఒక భాగమే. తెలంగాణ మహారాష్ట్రలకు అనువైనటువంటి పద్ధతిలో నిర్మాణం చేపట్టాలని కూడా భావిస్తూ ఉన్నారు. 148 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణానికి గతంలో కూడా మహారాష్ట్ర ఓకే చెప్పింది. అయితే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక తుమ్మిడిహెట్టి అటకెక్కింది. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం లిఫ్ట్ తెరపైకి వచ్చింది. రైట్, మొత్తం మీద చూసుకుంటే రేవంత్ రెడ్డి సర్కార్ తుమ్మిడిహెట్టి నుండి ఎల్లంపల్లి, అక్కడి నుండి సుందిళ్లకు అనుసంధానం చేయాలనే ప్రతిపాదన కూడా చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టి వేల కోట్లు ఖర్చు పెట్టి మధ్యలో ఆపేసినటువంటి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నట్టుగా చెప్తున్నారు. క్రమంలో ఈ నెల 7న ప్రాజెక్టు సందర్శనకు సీఎం వెళ్తున్నారు. తుమ్మిడిహెట్టి పూర్తయితే కనుక ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ప్రయోజనం కలుగుతుంది. దాదాపు 60,000కు పైగా ఎకరాల ఆయకట్టుకు గ్రావిటీ ద్వారా సాగునీరు అందుతోంది. సిరిపూరు, ఆసిఫాబాద్, అలాగే బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల రైతులకు ఇది శుభవార్తే. తుమ్మిడిహెట్టి నిర్మాణంపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. ఈ ప్రాజెక్టును విస్మరించడం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ తూర్పు ప్రాంతంలోని ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు తీరని అన్యాయం జరిగిందన్నటువంటి వాదన కూడా ఉంది. మొత్తం మీద ఉమ్మడి ఆదిలాబాద్ తూర్పు ప్రాంతంలో చిన్నటువంటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా భారీ స్థాయిలో ప్రాజెక్టు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుమ్మిడిహెట్టి బ్యాక్గ్రౌండ్లో మహారాష్ట్రతో ఉన్నటువంటి జల వివాదాలను పరిష్కరించే యోచనలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. రైట్, మొత్తం మీద తుమ్మిడిహెట్టికి సంబంధించినటువంటి ప్రాజెక్టు పునర్నిర్మాణం కూడా చేద్దాం. ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి వారి యొక్క ఏదైతే జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా ఆయన తీసుకొచ్చినటువంటి ఇది ప్రాజెక్టు రూపకల్పనకు సంబంధించి కూడా పూర్తి చేద్దామనే సంకల్పంతో ఆయన ఉన్నారు. సో ఏం జరగబోతోంది, నిజంగానే దీనికి సంబంధించి పూర్తి అవుతుందా, రేవంత్ సర్కార్ ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు అనే అంశం మీద ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. రైట్, ఇది మన డిబేట్లో పాల్గొనడానికి ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అందె సత్యం గారు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి సంబంధించి కాలువ సుజాత గారు మనకు జాయిన్ అవుతారు త్వరలో. రైట్, అందె సత్యం గారు నమస్కారం అండి. నమస్తే సత్యం గారు, చెప్పండి, తుమ్మిడిహెట్టికి సంబంధించినటువంటి ప్రాజెక్టు మళ్ళీ తెర మీదకి వచ్చింది. సో ఉన్నటువంటి లొసగులు కానివ్వండి, మహారాష్ట్ర సర్కార్తో ఉన్నటువంటి యొక్క సంబంధించిన విభేదాలు కానివ్వండి, ఇది ఏ విధంగా చూడొచ్చు? నిజంగానే రేవంత్ రెడ్డి సర్కార్ దీనికి సంబంధించి ఎట్లాంటి ప్రణాళికలు తీసుకుంటే బాగుంటుంది అని మీరే అభిప్రాయం ఏంటి చెప్పండి సార్. సరే, అనేక సార్లు మనకు చర్చ జరిగింది తుమ్మిడిహెట్టి మీద, కాళేశ్వరం మీద కూడా. అయితే ఇవాళ కొన్ని వరకల్లా సరే మనం కాళేశ్వరం బ్యారేజ్ పగుళ్ళు రావటంతో, మేడిగడ్డ బ్యారేజ్ పగుళ్ళు రావటంతో తర్వాత ఎన్డీఎస్ఏ కూడా మిగతా 2 బ్యారేజీలు కూడా ఇదే టెక్నాలజీ వాడారు కాబట్టి వాటిలలో కూడా పగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. అందుకని నీరు ఆపొద్దని చెప్పేటటువంటి సజెషన్ తోటి నీళ్లు గత 2 ఏళ్లుగా ఆపేశారు. ఇప్పుడు సరే ఏదో రిపేర్లకు ప్రయత్నం చేస్తున్నారు. దానికి ప్యారలల్గా తుమ్మిడిహట్టును కూడా ఉపయోగించుకుందన్నటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. అది మంచిది కూడా. ఎందుకంటే రేపు రిపేర్లు అయినాక కూడా ఇదే సమస్య ఎదురైందనుకోండి, మరి 92,000 కోట్లు ఖర్చు పెట్టి, సుమారు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఇప్పుడు తుమ్మిడిహట్టి నుంచి ఎత్తిపోస్తే కూడా మనకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. అందుకని తుమ్మిడిహట్టి నుంచి ప్యారలల్గా ఒక బ్యాకప్ ప్రాజెక్టుగా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. తుమ్మిడిహట్టి నుంచి ఎత్తిపోస్తే ఇదంతా, లేకపోతే మళ్ళీ ఈ రిపేర్లు అయిన తర్వాత కాళేశ్వరం సక్సెస్ అయితే అక్కడి నుంచి ఎట్లా అనేటువంటిది 2 ప్యారలల్గా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఒకదానికి ఒకటి సబ్స్టిట్యూట్ కాదు. ఒకవేళ అది కాళేశ్వరం బాగైతే, రిపేర్లు అయిన తర్వాత బాగైతే, బ్యారేజీలు నిలబడితే ఓకే. కానీ సహజంగానే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో 100 నుంచి 120 టీఎంసీ వాటర్ లభించే అవకాశం ఉంది తుమ్మిడిహట్టిలో అని చెప్పేసి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో భాగంగా దీన్ని చేపట్టారు. ఇప్పుడు ఇంకా పై భాగం నుంచి కూడా కవర్ చేయొచ్చు. దరిదాపు 170 టీఎంసీని ఎత్తిపోయవచ్చు. ఇంకా సక్సెస్ అయితే ఒక 30 టీఎంసీ హైదరాబాద్కి, ఒక 16 టీఎంసీ ఇండస్ట్రీస్కు. కాబట్టి ఆ 220 టీఎంసీ కూడా పైన ఎత్తిపోయవచ్చు అని చెప్పే ఉద్దేశంతో కాళేశ్వరం చేపట్టారు. ఈ పగుళ్ళు రావటంతో ఇప్పటి వరకైతే అది ఫెయిల్యూరు. సక్సెస్ అయితే మంచిదే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆల్టర్నేటివ్ ఆలోచన చేస్తుంది.
ఇరిగేషన్ లెక్కల ప్రకారం దరిదాపు 1 టీఎంసీ వాటర్ తోటి ఒక 10,000 ఎకరాలు వరి సాగు చేయొచ్చు. అంటే 10 టీఎంసీ తోటి 1,00,000 ఎకరాలు. అందుకని తుమ్మిడటి నుంచి ఒక 100 టీఎంసీ పోస్తే 10 లక్షల ఎకరాలు. ఆరుతడి పంటలకైతే ఇంకెక్కువ వచ్చే అవకాశం ఉంది. అట్లాగే కాళేశ్వరం ఉన్నప్పుడు వాస్తవానికి 18 లక్షల ఎకరాలు అన్నారు. ఆ తర్వాత ఇంకా మిగతా ఇరిగేషన్ స్మాల్ అంటే మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద కూడా దీని నెట్వర్క్ పనిచేస్తుంది. కాబట్టి 40 లక్షల ఎకరాల పైకి కూడా ఆరుతడి పంటలకు కానీ లేకపోతే గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరగటానికి కానీ ఉపయోగపడుతుంది. ఆ మేరకు సాగు అవుతుంది అనేటువంటి అంచనాలు, అతి అంచనాలు అన్ని చెప్పడం జరిగింది. కానీ బ్యారేజీ పగుళ్ళతోటి మొదటికే మోసం వచ్చింది. ఇది వాస్తవానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి బాగా ప్రచారమైనటువంటి అంశాల్లో ఇది కూడా ఒకటి. ఇది కాదని సమర్థించుకుందామంటే భౌతికంగా పగుళ్ళు అవుపడుతున్నాయి. తర్వాత ఎన్డీఏసీ నీళ్ళు ఉంచొద్దన్నది. దాంతో ఇవాళ గతంలో బీఆర్ఎస్ కార్నర్లా పడింది, పొలిటికల్గా కార్నర్ చేయబడింది. సరే, ఇప్పుడు పాలిటిక్స్ పక్కకు పెడితే, ఏ పార్టీ ఏందని పక్కకు పెడితే, తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా లిఫ్ట్ ఇరిగేషనే ఆల్టర్నేటివ్, మరొక గ్రావిటీ ద్వారా వచ్చే అవకాశం లేదు. అందుకని తుమ్మిడిహట్టి ద్వారా అయితే ఒక 100 టీఎంసీ వాటరు గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లి వరకు తీసుకుపోయి ఆ తర్వాత లిఫ్ట్ చేసి నడపవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు గతంలో డిజైన్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు. ఒక తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కడితే ఇప్పుడున్నటువంటి కాళేశ్వరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగపెట్టుకొని మళ్ళీ యథావిధిగా సాగు చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇది కూడా చేపడతా ఉంది. దీనికి మొత్తానికి కాలువల దౌడు కొంత అయినా మొత్తం ప్రాజెక్ట్ చేయాలంటే ఇప్పుడు కూడా దీనికి కూడా 60-70 వేల కోట్లు అయింది. మొత్తం కాకుండా కాళేశ్వరం కోసం చేసిన ప్రాజెక్ట్నే, ఇన్ఫ్రాస్ట్రక్చర్నే, కాలువలు కానీ ఇతర బ్యారేజీలు కానీ ఇటువంటివన్నీ మొత్తం కూడా దరిదాపు గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ ఉన్నటువంటి హయాంలో చూసుకున్నట్టయితే ఈ మేడాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి బ్యారేజ్లు కానివ్వండి, ఏదైతే ప్రాణహిత చేవలకు సంబంధించినటువంటి బ్యారేజ్లు కానివ్వండి, అయితే వార్దా, వైన్గంగా ఈ 2 నదులు కలిసినటువంటి ఒక టైంలో అక్కడ నీటి లభ్యత ఫ్లో అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ అంత పనికిరాదని చెప్పేసి ఆయన ఇది కొంచెం పక్కకు పెట్టడం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్పిండు, రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, రాజశేఖర రెడ్డి ఏం చెప్పిండు, వాళ్ళ మాటలు తీసుకొని మనం చర్చిస్తే వాటికి అంత నమ్మకం ఉండదు. ఒకటే ఇంజనీర్స్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారు అంటే ఇక్కడ 100 టీఎంసీ చెప్తుందని, తుమ్మిడిహెట్టి దగ్గర 100 నుంచి 120 టీఎంసీ అవైలబిలిటీ ఉంటుందని చెప్పారు. దాంతో ప్రాణహిత అన్నారు. మళ్ళీ ఆ తర్వాత మన టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అట్లా కాదు, ఇక్కడ జరిపోవు, అక్కడైతే 170, 200 టీఎంసీ, 220 కూడా కలిసి వస్తే టీఎంసీ ఎత్తిపోయొచ్చు అని అక్కడ చేపట్టారు ప్రాజెక్ట్. అక్కడ ఇంజనీర్ల ఎక్స్పర్టైజ్ తోటే కేసీఆర్ చేపట్టండి, ఇక్కడ ఇంజనీర్స్ ఎక్స్పర్టైజ్ తోటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఇనాగరేషన్ చేశాడు. ఇప్పుడు అది తప్పు, ఆ దశ పోయింది. అది తప్పు, ఇది తప్పు, లేదా అది కరెక్ట్, ఇది రైట్ అనే దశ పోయి ఇప్పుడు ప్యారలల్గా రెండింటిని ఉపయోగించుకోవచ్చా, ఒకవేళ అది ఇట్లాగే రిపేర్ అయినా కూడా ఫెయిల్యూర్ అయితే మొత్తం దరిదాపు మరి బ్యారేజీలు తీసేస్తే దరిదాపు 70,000 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి. ఏది చెరువులు కానీ, లేకపోతే రిజర్వాయర్లు కానీ, లేకపోతే లిఫ్టులు కానీ, ఇవన్నీ. కాబట్టి దీని నుంచి 100 టీఎంసీ ఎత్తిపోస్తే ఉపయోగపడుతుంది కదా. 170 టీఎంసీ కాకపోయినా ఒక ప్యారలల్గా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉందిగా. కాబట్టి మనలాంటి వాళ్ళని చేయాల్సింది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ అది రిపేర్ చేయిస్తూనే వాటిని స్టేట్ గవర్నమెంట్ కూడా ఏదో ప్రెజరైజ్ చేస్తున్నారు. తొందర ఈ వర్షాలు వచ్చే లోపల టెస్టింగ్లు అయిపోవాలని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఎన్డీఎస్ డైరెక్షన్స్లో దాన్ని రిపేర్ చేయటం, ఇప్పుడు కట్టేటువంటి దాన్ని కూడా ఎన్డీఎస్ఏ డైరెక్షన్లే కొత్త దాన్ని కూడా చేపట్టడం, ఈ 2 చేస్తే తెలంగాణకి ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. గోదావరి జలాలు వాడుకోవడం తప్ప కృష్ణా జలాల మీద ఇప్పటికే చాలా పెద్ద ప్రెజర్ ఉంది. అందుకని నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల, తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్, ఈ ఒత్తిడిలో అసలు నీళ్లే దొరకని పరిస్థితి ఉంది. తర్వాత అవతల పోతిరెడ్డి పాడుకు ఇంకా ఎక్కువ నీళ్లు దాడించడంతో చాలా పెద్ద స్కేర్సిటీ ఉంది తెలంగాణకు. కాబట్టి గోదావరి జలాలే శరణ్యం, తర్వాత లిఫ్ట్ ఇరిగేషనే శరణ్యం. కొంత దూరం గ్రావిటీ ద్వారా వచ్చినా ఆ తర్వాత దీనికి కూడా తుమ్మిరెట్టికి కూడా ఎత్తిపోయాల్సిందే. కాబట్టి ఒకదానికొకటి సబ్స్టిట్యూట్గా ఒకటి ఫెయిల్ అయితే ఇంకోటి వాడుకునే విధంగా మొత్తం మీద తెలంగాణకు ప్రయోజనం జరుగుతుంది. కాబట్టి అది రిపేర్ చేయటం, దీన్ని నిర్మాణం చేయటం కూడా చేస్తే మంచి పని.
కానీ సత్యం గారు, కాళేశ్వరం అంటే ఈ ఏంటంటే పగుళ్ళు దీనికి ఏర్పడిన సంబంధించి తర్వాత కూడా ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పెద్ద కనుక చర్చ నిర్మాణం జరిగితే జరుగుతుంది. కనుక ఏంటంటే అసలు ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టేదే కమిషన్ కోసం అనే కాడికి వచ్చింది వ్యవహారం. తర్వాత ఏ ప్రాజెక్టు ఏ రోడ్డు చేపట్టినా కమిషన్ల కోసం చేపడతారని జనంలో ఒక బాగా బలంగా నెగటివ్ పాతుకుపోయింది. ఒపీనియన్ బలంగా పాతుకుపోయింది. రైట్, మొత్తం మీద ఏదేమైనా సత్యం గారు, ఆ. ఇప్పుడు ఈ మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్రభుత్వం చూసుకుంటే కనుక మా గ్రామాలు కూడా మునిగిపోతాయి ఈ యొక్క తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే కనుక అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు ప్రధానంగా బలంగా వినిపిస్తున్నటువంటి వాదన. సో రేవంత్ సర్కారు ఎట్లాంటి ప్లాన్ తీసుకుంటే ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందనుకోవచ్చు? అంటే ఇప్పుడు 148 మీటర్లు ఎత్తు కడితే ఇది మహారాష్ట్ర ఆమోదం తెలిపిన మేరకు 300 ఎకరాలు మహారాష్ట్ర గ్రామాల్లో ఉన్నటువంటి 300 ఎకరాలు మునుగుద్దు అనేది తేల్చారు. ఇప్పుడు నిన్న మొన్న చర్చల్లో 150 మీటర్లు పెంచినా ఆ 300 ఎకరాలే మునుగుద్దు తప్ప పెద్దగా కొత్తగా మునిగేది ఏమి ఉండదు. అది 152 అయితే 152 మీటర్లు అయితే కొంత కొత్తగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయాల్సి వస్తుంది. కానీ 150కి మాత్రం అదే మునక ఉంటుంది, అంత డిఫరెన్స్ ఉండదు. తర్వాత నీటి పరిమాణం కూడా అదే పరిమాణం ఉంటుంది, అందుకని డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి 150కి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునే అవకాశం ఉందనేది నేను చెప్పినటువంటి ఇంజనీర్లు కన్క్లూడ్ చేసినటువంటి అంశం. కాబట్టి ఒకవేళ ఇప్పుడు 150 అనుకుంటున్నారు, 152 కోసం కూడా మహారాష్ట్రతో చర్చలు జరిపి ఒప్పిస్తారా, ఒప్పుకునే అవకాశం ఉందా, దానికి మళ్ళీ మరి వాళ్ళు నష్టపోయినటువంటి భూములకు ఏ మేరకు చెల్లించాల్సి వస్తుంది, ఇటువంటి కాంపెన్సేషన్ అంతా ఇవంతా ఒక చర్చ. అది రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, 152కు చర్చిస్తుంది. కానీ కాదంటే 150కి 148కి రెఫరెన్స్ ఉండదు, పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదని ఇంజనీర్లు చెప్పారు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బహుశా 150కి నిర్ణయించిన 148 నిర్మించిన పెద్ద తేడా ఉండదనేటువంటిది ఇంజనీర్ల యొక్క కన్క్లూజన్. అందుకని ఏదేమైనా తెలంగాణలో గోదావరి జలాలు ఉపయోగించుకోవటానికి కిందలో ఇంకా అనేకటువంటి ప్రాజెక్టులు మనం ప్రయత్నం చేస్తున్నా. ఇది మేజర్ లిఫ్ట్ ఇరిగేషన్. ఇప్పటికే దాదాపుగా చూసుకున్నట్టయితే వైఎస్ రాజశేఖర రెడ్డి అయినటువంటి టైంలో చూసుకున్నట్టయితే దాదాపుగా కొన్ని వేల కోట్లు కూడా ఖర్చు పెట్టారు. సో మళ్ళీ ఈ ప్రాజెక్ట్ ని పునర్నిర్మిస్తామని చెప్పేసి ఏదైతే చర్చ ముందు వచ్చిందో దీనివల్ల ప్రజాధనం అయితే వేస్ట్ అయ్యే అవకాశం ఉంది కదా. ఒక 10-11 వేల కోట్లు ఖర్చు పెట్టారు. అవును, ఏవైనా కొన్ని కాలువలు నిరుపయోగంగా ఉంటాయి, కానీ మిగతాది ఎల్లంపల్లి వరకు లిఫ్ట్ చేయాలనేటువంటిది అటువంటి మొత్తం సుమారు ఒక 10-11 వేల కోట్లు ఖర్చు పెట్టిరు అన్నారు. సరే, డిఫరెంట్ నంబర్స్ వస్తున్నాయి. 5,500 కోట్లు ఖర్చు పెట్టారని, 10,000 కోట్లు ఖర్చు పెట్టారని వస్తుంది. ఏది ఖర్చు పెట్టినా అవి ఉపయోగపడతాయనేది ఇప్పుడు వచ్చేటువంటి ఏదన్నా మైనర్గా కొన్ని ఉపయోగపడవేం, కానీ మిగతాదంతా కాళేశ్వరం కోసం క్రియేట్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉపయోగించుకొని తుమ్మిడిహట్టి నుంచి 100 to 120 TMC వాడుకోవచ్చు అనేటువంటిది. అలా వాడుకోగలిగితే నిజంగానే 10-12 లక్షల ఎకరాలు మళ్ళీ సాగయ్యేటువంటి అవకాశం ఉంది. అందుకని అది రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి విషయంలో మరి నేషనల్ ఎక్స్పర్ట్స్ను కూడా మరొకసారి సలహా తీసుకొని దాన్ని కొనసాగించడం అవసరం. ఏదేమైనా నార్త్ తెలంగాణకు ఇంతకు మించిన ఆల్టర్నేటివ్ లేదు, గోదావరి నీళ్ళు ఎత్తిపోవటం అనేది. రైట్, గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ ఉన్నటువంటి టైంలో కనుక వ్యాప్లాస్ లిమిటెడ్ వారితో లిడార్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సంస్థల ద్వారా కూడా అక్కడ కాకుండా ఇంకెక్కడ కడితే బాగుంటుంది, ఇక్కడ తుమ్మిడిహెట్టి కాకుండా మామూలుగా ఎక్కడ కడితే బాగుంటుంది అని చెప్పేసి ఆయన సర్వే చేయించడం జరిగింది. సో ఆ ఫ్లో ఏదైతే ఉంటుందో ఆ ఫ్లో తగ్గడం వల్ల జస్ట్ రీపంపింగ్, అంటే మళ్ళీ ఈ గోదావరి జలాల్ని మళ్ళీ తీసుకెళ్ళి ఈ ఎల్లంపల్లి కానీ సుందర్లా కానివ్వండి, అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఏరియా దాంట్లో కట్టడం జరిగింది. సో ఈ తుమ్మిడిహెట్టికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది రైతులకు ఉపయోగకరంగా ఉంటుందా? ఎందుకంటే కేసీఆర్ ఆల్రెడీ దీనికి సంబంధించి ఇది అనవసరమైనటువంటి విషయం అని చెప్పేసి ఆయన ఇంకొక ప్రాజెక్ట్ కూడా కట్టడం జరిగింది. సో రేవంత్ సర్కార్ తీసుకుపోయేటువంటి ఈ ప్రాజెక్ట్ నిజంగా అసలు రైతులకు ఉపయోగపడుతుందా? నిజమే, మీరు అనే ప్రశ్న నిజమే. ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం రిపేర్స్ కాదని కొత్తగా తుమ్మిడిహట్టి అంటున్నారు. మరి అది కాదని ఇది ఉపయోగపడే అవకాశం ఉందనేది మొదటి ప్రశ్న. ఇది పూర్తయితే దాన్ని ఉపయోగించుకోవచ్చు అనేది రెండో ప్రశ్న. కాబట్టి ఆ తర్వాత కేసీఆర్ దీన్ని రిజెక్ట్ చేశాడు, వైఎస్ఆర్ యాక్సెప్ట్ చేశాడు తుమ్మిడిహట్టిని. కాబట్టి ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, పొలిటికల్ ఒపీనియన్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పటికీ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ ఇది కూడా ఉపయోగపడుతుంది అంటేనే ఇవాళ చేపట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అవి ఒకవేళ అవి రేపు రిపేర్ చేసినాక కూడా మళ్ళీ ఇటువంటి పగుళ్ళు వస్తే మళ్ళీ 3-4 ఏళ్ళు వాయిదా వస్తుంది, లేదా అసలు ఉపయోగపడకపోవచ్చు కూడా. ఇప్పుడే మనం ఏమి నెగిటివ్గా అస్సలు 100% ఉపయోగపడదనేది లేదు, లేదా మళ్ళీ పగుళ్ళు వస్తాయని చెప్పేది లేదు. కానీ ఎన్డీఎస్ అనేది ఏంటంటే
మిగతా 2 బ్యారేజీలు కూడా ఇటువంటి టెక్నాలజీ వాడారు, అవును. ఇవే వ్యూహాలు అమలు జరిపారు. కాబట్టి వాటిలలో కూడా పగుళ్ళు వచ్చే అవకాశం ఉంది అనేటువంటిది వాళ్ళు చెప్పినటువంటి అంశం. దరిదాపు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా దాదాపు ఒక బాటమ్ 12 పాయింట్స్, ఏ పాయింట్లో ఏ లోపం జరిగిందో, ఏ విషయంలో ఏ లోపం జరిగిందో బాటమ్ ఐటమ్స్ కింద వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. కాబట్టి వాటిని ఒక్కొక్కటి పరిశీలిస్తే మరి వాటిని సవరించడానికి ఈ రిపేర్లో సాధ్యం అవుతుందా, కంప్లీట్గా సవరించడానికి అనేది ఒక డౌట్. కాబట్టి అది చేస్తూనే అది వదిలేసి ఇది కట్టడం అంటేనేమో మళ్ళీ పొలిటికల్ ఒపీనియన్ పోవాల్సి వస్తుంది. అట్టగాది అది కూడా రిపేర్ చేసుకుంటే ఇది కూడా కడదాం అనుకున్నప్పుడు మంచి ఆలోచనే కదా. కొంతగా ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ కొంత అదనంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కానివ్వండి, కానీ 4 జిల్లాలకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు, కరువు ప్రాంతంలో ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు, ఇంకో ఆల్టర్నేటివ్ గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చే అవకాశం లేనప్పుడు ఈ ఆల్టర్నేటివ్గా పరిశీలించడం అవసరం. రైట్. సత్యం గారు, గతంలో చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అప్పటికి భారీ నీటిపారుదల శాఖ సలహాదారులు ఉన్నటువంటి విద్యాసాగర్ గారు దీనికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నారు. సో ఆయన కూడా ఇదే చెప్పారు, ఈ మేడిగడ్డ ప్రాజెక్టు ఇక్కడ కడితే బాగుంటుంది, ఈ మేడిగడ్డ ద్వారా ఈ ఎల్లంపల్లి కానీ సుందిల్ల కానివ్వండి, తర్వాత ఈ రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పి ద్వారా మళ్ళీ రివర్స్ పంపింగే బెటర్ కానీ, ఎందుకంటే ఆ ఫ్లో రావట్లేదని చెప్పేసి అంటున్నారు. సో మళ్ళీ రేవంత్ రెడ్డి ఏదైతే ఈ ప్రాజెక్ట్ని తీసుకున్నాడో జస్ట్ ఇది యాజ్ అనలిస్ట్గా ఇది పొలిటికల్ డ్రామా అనుకోవచ్చా, ఆర్ ఎల్స్ నిజంగానే రైతులకు న్యాయం చేసే విధంగా కూడా తీసుకెళ్తున్నారు అనుకోవచ్చా? పొలిటికల్ డ్రామా అయితే 500-1000 కోట్లతోటే డ్రామా అయ్యొచ్చు, కానీ మళ్ళీ ఒక 25,000-30,000 కోట్లు ఇంకా ఎస్టిమేషన్స్ రాలేదు. ఇప్పుడు ఆ బ్యారేజ్ కట్టడానికి, దానికి తర్వాత ఎల్లంపల్లి వరకు నడపడానికి, తర్వాత ఇదంతా ఒక ఈ మొత్తం మోడల్లో తుమ్మిడిహట్టి మోడల్లో మొత్తం కాలువలు తవ్వాల్సిన పని లేదు, ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించాలంటారు కూడా. కాబట్టి 8,000 కోట్లైనా అంత ఖర్చు పొలిటికల్ డ్రామా కోసం ఖర్చు పెడితే వ్యర్థం అయిపోతే డ్రామా అని అర్థమైంది. సక్సెస్ అయింది అనుకోండి, ఇప్పుడు విజయసాగర్ రావు ఉన్నాడు, అందరం రెస్పెక్ట్ ఇచ్చేటువంటి రెస్పెక్టబుల్ మ్యాన్. కానీ కాళేశ్వరం ఫెయిల్యూర్ అయితే దీంట్లో విజయసాగర్ రావు సలహా కూడా ఉందట అంటే సలహా అది విజయసాగర్ రావు కూడా అంటుంది. అట్లా కాకుండా మనం దీన్ని దానికి కాంప్లిమెంట్, కాళేశ్వరానికి కాంప్లిమెంట్ ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ ఇది, బ్యాకప్ ఉండేటువంటి ప్రాజెక్ట్ ఇది. కాబట్టి 2 కూడా ఇన్క్లూజివ్ గా మొత్తం స్ట్రక్చర్ ని ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మనం ఎందుకు వ్యతిరేకించాలి? ఉపయోగపడినప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ ఎట్లయితే కార్నర్ చేయబోయిండో కాళేశ్వరంలో, తుమ్మిడిహట్ల కూడా రేవంత్ రెడ్డి కార్నర్ చేయబడతాడు ఫెయిల్యూర్ అయితే. కాబట్టి ఎవరు ఫెయిల్యూర్ ప్రాజెక్టు కేసీఆర్ కూడా ఇది ఫెయిల్యూర్ అవుద్దని ఎందుకు టేకప్ చేస్తాడు? ఎందుకు 1,00,000 కోట్లు సుమారు ఖర్చు పెడతాడు? సక్సెస్ అవుద్ది, గ్రాండ్ సక్సెస్ అవుద్ది అనుకుంటాడు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా దానికి ఆల్టర్నేటివ్ గా ఒక పొలిటికల్ డ్రామా సక్సెస్ అయితే ఎవరికైనా క్రెడిబిలిటీ వస్తుంది. ఇప్పుడు కాళేశ్వరం కట్టిండు 5 ఏళ్ళు అంటే సక్సెస్ కాకుంటే కనుక ఇప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి ఎట్లాంటి అది పోయింది. ఓకే, సక్సెస్ అయితే కనుక ఇస్ క్రెడిట్ విల్ బి టు రేవంత్ రెడ్డి, ఆర్ ఎల్స్ సక్సెస్ కాకుంటే కనుక ప్రెసెంట్ ఇప్పుడైతే బీఆర్ఎస్ కి ఏదైతే సంబంధించినటువంటి వస్తున్నాయో అవే ఖచ్చితంగా మేం చేసిందే మీరు చేసిర్రు. అది గోదావరి నదిలో ఉన్నటువంటి రూపాలు, దాని బెడ్ లో ఉన్నటువంటి రూపాలు, దాని సాయిల్లో ఉన్నటువంటి రూపాలు, కానీ మమ్మల్ని అన్నారు మీరు కూడా చేసేసారు అంటారు. అది న్యూట్రల్ అయిపోద్ది, కాళేశ్వరం వాళ్ళు వచ్చే బదనం న్యూట్రల్ అయిపోద్ది. 2 పార్టీలను కూడా బీజేపీ ఏకొద్ది, మీరు 2 విట్లో కూడా కరప్షన్ చేయడానికి చేయబట్టిరు అంటారు. అది ఇక పొలిటికల్గా వచ్చేటువంటి వాదనలు ప్రతివాదనలు వస్తూనే ఉంటాయి. రైట్. ఒక నిమిషం సత్యం గారు, మనతో పాటు మా జాయిన్ కావడానికి బీజేవైఎం నాయకులు మల్లికార్జున గారు మనతో ఉన్నారు. మల్లికార్జున గారు నమస్కారం. నమస్తే అండి. సో మీరు చెప్పండి, యాజ్ ఏ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులుగా రేవంత్ రెడ్డి మళ్ళీ ఈ తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు సంబంధించినటువంటి చర్చ తెర మీద తీసుకొచ్చారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఇది రైతులకు ఉపయోగపడుతుందంటారా? గతంలో చూసుకున్నటువంటి నిర్ణయాల పైన కూడా ఇప్పుడు నేను తీసుకోబోయే నిర్ణయాలకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? సార్, వాస్తవంగా ఏంటంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ని మళ్ళీ తీసుకొని రావడము, వాటిని మళ్ళీ చేయాలనుకోవడం నిజంగా మంచినట్లయింది. కాకపోతే మనకు తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణం గురించి చూసుకుంటే ఇది ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఇది దాదాపు 2006లో వైఎస్ఆర్ గారు సీఎం గా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్టుతో అప్పట్లోనే మహారాష్ట్రతో కావచ్చు, తెలంగాణ, అప్పుడు మనం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉండింది. సో అప్పుడు మహారాష్ట్రతో సంప్రదింపులు జరిగినప్పటికీ అనేక రకాలుగా కొన్ని రకాల ఇబ్బందులు వచ్చాయి. వాస్తవంగా మనం గమనిస్తే సార్,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, వైఎస్ఆర్ గారు సీఎం గా ఉన్నారు. చేవెళ్ల ప్రాణహిత ఎత్తిపోతల్లో ఒక భాగమే తుమ్మిడిహెడ్డి ప్రాజెక్టు. సో దాదాపు ఇది తెలంగాణ మరియు మహారాష్ట్రలకు అనువైన పద్ధతిలో ఇది నిర్మిస్తాము. దాదాపు 148 మీటర్ల ఎత్తున బ్యారేజీ నిర్మాణానికి గతంలో మహారాష్ట్ర ఓకే చేసింది. కాలువ సుజాత గారు కూడా జాయిన్ అయ్యారు. కాలువ సుజాత గారు, మీరు చెప్పండి, యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్గా తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నది పొలిటికల్ డ్రామానా లేకుంటే రైతులకు సంబంధించి కూడా న్యాయం చేద్దామని చెప్పేసి అన్ని కోణాలు తీసుకున్నారు, ఒకటి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. Good afternoon. ఇందులో పొలిటికల్ డ్రామా అని అంటే నిజంగానే కాంగ్రెస్ దీన్ని తప్పించాలి. కేసీఆర్ మీద వచ్చినటువంటి నింద కానివ్వండి, లేదా అంటే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కానీ, పొలిటికల్ డ్రామా అంటే దాన్ని పక్కకు నెట్టేసి దాని మానాన దాన్ని వదిలేసేయాలి. కానీ రైతులకి నిజంగా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ప్రాణహిత చెవేళ్ల, అంబేద్కర్ ప్రాణహిత చెవేళ్ల, దానికి ప్రాణం పొయ్యాలని పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసినా కూడా ఆ రోజు మహారాష్ట్రతో ఒప్పందాలు జరగకపోవడం ఒక ఎత్తు అయితే, రెండవది ఎన్ని రోజులు ప్రయత్నం చేసిన తర్వాత మన మధ్యలో నుంచి దూరం అయిపోవడము, మరణం జరగడము, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల వల్ల దాన్ని రీడిజైన్ పేరుతోని 1,00,000 కోట్లకి మరి కేసు కమిషన్లు దొబ్బినటువంటి విషయం మనకు తెలుసు. దాని మీద నాణ్యమైన కట్టడం ఈ రోజు కూడా చెప్తున్నాం మేము. అది ఎందుకు విఫలమైంది అంటే నాణ్యమైన కట్టడము లేక, రెండవది వచ్చేసి వినబడుతుందా అండి? వినబడుతుందా వాయిస్? వినబడుతుందండి సుజాత గారు. నాణ్యమైన కట్టడం లేక, ఒకటి అసలు గ్రావిటీ ద్వారా రావాల్సినటువంటి నీటిని దాన్ని తీసుకొని వచ్చి రీడిజైన్ పేరుతోని ఎత్తి పోసి ఈ కార్యక్రమం చేసి 1,00,000 కోట్ల రూపాయలు పాడు ఫైనల్ ఒక మాట చెప్తారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నటువంటి హయాంలో జలయజ్ఞం ఒక స్కీమ్ కింద దీన్ని తీసుకున్నారు. ప్రాణహిత చెవులకు సంబంధించి కూడా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కూడా తీసుకుందామని చెప్పేసారు. బట్ కేసీఆర్ కూడా ఇది అవసరం లేని ప్రాజెక్టు, మేడిగడ్డ ద్వారానే మనకు ఆ ఫ్లో అనేది జరుగుతూ ఉంది. సో ఎల్లంపల్లి, సుందిల్లా ఈ ప్రాజెక్టులు ఉన్నాయి కదా, రివర్స్ పంపింగ్ ద్వారా మనము గోదావరి నది నీళ్లు కూడా ఎత్తిపోద్దామని చెప్పేసి అనే టైప్లో ఆలోచించి కట్టడం జరిగింది, తుమ్మిడిహెట్టిని పక్కకు పెట్టడం జరిగింది. సో మళ్ళీ తుమ్మిడిహెట్టి ద్వారా అది లాభం చేకూరుస్తుందా చివరిగా? ఇప్పుడు వాళ్ళలాగా 1,00,000 కోట్లకు ప్రాజెక్టులు ఎవరు తీసుకెళ్లరండి. ఆయన ఏం చేసిండు, ఎత్తి పోసి లోపలనే విద్యుత్ ఏ విధంగా దుర్వినియోగం అయిందో మనం చూసినాం. అసలు గ్రావిటీ ద్వారా రావాల్సినటువంటి నీటిని తీసుకొచ్చి తుమ్మిడిహట్టి దగ్గర నుంచి అందించాల్సినటువంటి నీటిని ఏ విధంగా నాశనం చేసిండో ఆ ప్రాజెక్టు పేరు మీద మనకు అందరికీ తెలుసు. ఈ రోజు కూడా మనము ఆ రోజు ఏదైతే తుమ్మిడిహట్టి దగ్గర మనం కట్టేటటువంటి ప్రాజెక్ట్ ఉంటుందో దానివల్ల మహారాష్ట్రకు నష్టం జరుగుతుంది, మహారాష్ట్ర మునిగిపోతుంది అని ఆ రోజు వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల మహారాష్ట్రతో ఒప్పందాలు జరగలేదు. ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు నీళ్లు అందించాలి, సాగునీరు కావాలి అని మహారాష్ట్రతో ఒప్పందాలు జరుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే గ్రావిటీ ద్వారా వస్తుందో అదే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి కేసీఆర్ చేసినటువంటి తప్పిదం మళ్ళీ అదే సేమ్ తప్పిదం చెయ్యొద్దు. తెలంగాణ ప్రజల సొమ్ముని నాశనం చేయొద్దు, రైతాంగానికి నీళ్లు అందించాలి. రాబోయేది ఇప్పటికే ఎండలు చూస్తున్నాం, సాగునీరు లేక ఇబ్బందులు రాబోయే కాలంలో ఎలా సుజాత గారు చూద్దాం. మరి దీనికి సంబంధించి కూడా మరి కేసీఆర్ ఉన్నటువంటి ఏదైతే అప్పుడు తీసుకున్నటువంటి మాటకి మరి రేవంత్ రెడ్డి గారు నిజంగానే దీనికి సంబంధించి కూడా ఎలాంటి ప్రణాళికలు చేస్తారు అనే అంశాన్ని కూడా అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సుజాత గారు, థ్యాంక్ యూ సత్యం గారు, అండ్ థ్యాంక్ యూ మల్లికార్జున్ గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. దిస్ ఇస్ సాయి.